నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ రాజకీయ తెరపై ఇప్పుడు ఒకే ఒక చర్చ. అదే పాకిస్తాన్ డైలమా. ముందు 1000 గొర్రెలున్నా వెనక ఒక తోడేలు ఉన్నట్లు అటు అమెరికా ఒత్తిడి, ఇటు స్వదేశీ నిరసనల మధ్య పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో పాకిస్తాన్కు ఒక డెడ్ లైన్ విధించారు. అదే గాజాలో హమాస్ అణిచివేతకు పాక్ సైన్యాన్ని పంపటం. అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానంతో పాటు మధ్య ప్రాచుర్యంలో శాంతి కోసం వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కోలియేషన్ ఆఫ్ ముస్లిం సాలిడర్స్ కూటమి ఏర్పాటుకు బీజం పడింది. ఇతర ముస్లిం దేశాలతో పోలిస్తే పాకిస్తాన్ వద్ద దాదాపు 7 లక్షల మంది సుశిక్షులైనటువంటి సైనికులున్నారు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడెడ్ అన్నట్లు ట్రంప్ తన మిత్రుడు అసిమ్ మునీర్కి ఈ విషయం గట్టిగా నమ్ముతారు. అయితే ఈ నమ్మకం వెనుక బలమైనటువంటి హెచ్చరిక కూడా ఉంది. మాట వినకపోతే ఆర్థిక సహాయం, సైనిక సహాయం కట్ చేస్తామనేది ట్రంప్ వ్యూహం. పాకిస్తాన్ ప్రస్తుతం విచిత్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. కర్వమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా మారిపోయింది పాకిస్తాన్ పరిస్థితి. పెద్దలు మంచివారితో స్నేహం చేయమంటారు, ఎందుకంటే తాను కూడా బాగుపడతారని. కానీ పాకిస్తాన్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్నేహితుడిగా భావిస్తున్నారు. అయితే పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్కు తాజాగా ఓ అల్టిమేటం జారీ చేశారు. గాజాలోని హమాస్ ఉగ్రవాదులను అంతం చేయడానికి పాకిస్తాన్ సైనికులను పంపాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇక్కడ అసలు చిక్కు వచ్చి పడింది. గోడ మీద పిల్లి ఎటు దూకుతుందో తెలియనట్లుగా ఆసిఫ్ మునీర్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారిపోయింది. ట్రంప్ ఆదేశాలను పాటిస్తే దేశంలో సెగ పుడుతుంది, పాటించకపోతే అగ్రరాజ్యం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ప్రజల భావోద్వేగాలు, ఇమ్రాన్ ఖాన్ ఫ్యాక్టర్, పాకిస్తాన్ ప్రజల్లో పాలస్తీనా పట్ల అమితమైన సానుభూతి ఉంది. కంచె చేనును మేసినట్లు ఒక ఇస్లామిక్ దేశం సైన్యం వెళ్లి మరో ఇస్లామిక్ గ్రూపు పైన దాడి చేయడం ప్రజలు జీర్ణించుకోలేరు. ఇప్పటికే జైలులో ఉన్నటువంటి మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అనుచరులు ఆసిఫ్ మునీర్ను టార్గెట్ చేస్తున్నారు. ఒకవేళ సైన్యాన్ని గాజాకు పంపితే అది మునీర్ పదవికే ఎసరు పెట్టేటువంటి ప్రమాదముంది. దేశవ్యాప్త తిరుగుబాటుకు ఇది కారణం కావచ్చు. సొంత దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టలేకపోతున్న సైన్యం అంతర్జాతీయ యుద్ధక్షేత్రంలో ఏం సాధిస్తుందనేది పెద్ద ప్రశ్న. అంతర్జాతీయ భద్రతా వైఫల్యాలు, పాకిస్తాన్ లోపల తెహ్రీక్-ఏ తాలిబాన్ దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సొంత గడ్డపైన శాంతిని నెలకొల్పలేని సైన్యం గాజా వంటి క్లిష్టమైనటువంటి యుద్ధభూమిలో హమాస్ను ఎదుర్కోవడం అంటే అది ఆత్మహత్య సదృశ్యమే. గాజాలో కనుక పాకిస్తాన్ సైన్యం విఫలమైతే అది అంతర్జాతీయంగా పాకిస్తాన్ ప్రతిష్టతను మంటగలుపుతుంది. మునీర్ మాత్రం ట్రంప్ ఒత్తిడికి తలొగ్గేలా కనిపిస్తున్నారు. పాకిస్తాన్ గనుక తన సైన్యాన్ని గాజాకు తరలిస్తే సరిహద్దుల్లో బలగాళ్ల సంఖ్య తగ్గుతుంది. ఇది భారత్కు ఒక రకంగా అవకాశంగా మారవచ్చు. అదును చూసి దెబ్బ కొట్టడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది. వ్యూహాత్మకమైనటువంటి మార్పులు, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ పాకిస్తాన్ తన ప్రధాన సైన్యాన్ని దూరంగా పంపితే భారత్ తన రక్షణ వ్యూహాలను పదును పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. రక్షణ రంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం భారత్ ఆపరేషన్ సింధూర్ 2.0 ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. సరిహద్దుల్లో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేయడం ద్వారా పాకిస్తాన్ను మరింత ఆత్మరక్షణలో పడేసే అవకాశం ఉంది. చివరగా నుయ్యిలో పడ్డవాడికి కర్ర సహాయం అన్నట్లుగా ట్రంప్ సాయం కోసం ఎదురు చూస్తున్న పాకిస్తాన్కు ఇప్పుడే ఆ సహాయం శాపంగా మారేలా ఉంది. ఆసిఫ్ మునీర్ త్రివిధ దళాల అధినేతగా పగ్గాలు చేపట్టినా ఈ రాజకీయ గండం గట్టెక్కడం అంత సులువు కాదు. కాబట్టి పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి అంశాలతో ముందుకు వెళ్తుంది అనేది ఇప్పుడు క్లిష్టమైనటువంటి ప్రశ్నగా మారింది. అమెరికా చెప్పినట్లుగా దాడి చేస్తే ఒక ముస్లిం దేశం మరో ముస్లిం దేశం పైన దాడి చేసినటువంటి దేశంగా చరిత్రలో మిగిలిపోతుంది. అలాంటి మచ్చ పాకిస్తాన్ అనుభవిస్తుందా, లేదా అదే సమయంలో భారత్ చేసేటువంటి దాడులను పాకిస్తాన్ తట్టుకునేటువంటి అవకాశం ఉంటుందా?
ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఆసిఫ్ మునీర్ వంటి వారు చేసిన ప్రకటనలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. ఇలాంటి సమయంలో ఆసిఫ్ మునీర్ త్రివిధ దళాల అధినేతగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఇలాంటి చర్యలతో ముందుకు వెళ్లేటువంటి ఆలోచన చేస్తారా? అమెరికా ఒత్తిడికి తలొగ్గేటువంటి అవకాశం ఉంటుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. భవిష్యత్తు పరిణామాలు ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు అమెరికా ఇచ్చే డాలర్లు కావాలి. కానీ ఆ డాలర్ల కోసం ముస్లిం ప్రపంచంలో తనకున్న గుర్తింపును పణంగా పెడుతుందా? యాక్షన్స్ స్పీక్ లౌటర్ దెన్ వర్డ్స్ అన్నట్లుగా మునీర్ తీసుకునే నిర్ణయమై పాకిస్తాన్ భవిష్యత్తును నిర్ణయిస్తోంది. గాజా మిషన్ పాకిస్తాన్కు ఊపిరి పోస్తుందా లేక ఆ దేశ పతనానికి నాంది పలుకుతుందా అనేది కాలమే చెప్పాలి. పాకిస్తాన్ అంతర్గత రాజకీయాలు, ప్రజల భావోద్వేగాలు ఈ ప్లాన్ను కుప్పకూల్చే అవకాశం ఉంది. మునీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అంతర్జాతీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.